సాయిరామ్ గారు డిమాండ్ చేయబాకండి, అంత ఉంటే అంత తీసుకోండి. ఎందుకంటే అందరూ కూడా, ఎందుకంటే ఉండోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఎవరు కోటీశ్వర కాదు, ఒక ధన మంది ఇచ్చిన వరకు రూపాయి ఇచ్చి రూపాయి ఇచ్చి కూడుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. బంగాళాకి బ్రహ్మాండంగా ఉంటుంది. వర్క్ జర్నీ హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, సాయిరామ్ గారు వీళ్ళు కాడిపాపలు అంటారనమాట. సో వీళ్ళు ప్రతి ఇంటింటికి భిక్షాటన చేస్తూ ఉంటారు. భిక్షాటన చేస్తూ ఉంటారు. అరే ఏందిరా నువ్వు, భిక్షాటన చేస్తూ ఉంటారు. సో ఈరోజు మేము మా అత్తగారు ఊర్లోకి వచ్చాం కదా, ఆవులమంద చోటపాలెంలో. ఇక్కడ కలిశారనమాట. అయితే వీళ్ళు వృత్తి ఏంటంటే మామూలుగా వీళ్ళు పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తారు అనమాట. టౌన్లో తక్కువగా ఉంటారు, పల్లెటూరులోకి ఎక్కువ కనిపిస్తారు. అంతేనా సాయిరామ్ గారు? కోటి విషయం కోటి విద్యలు. మాట్లాడండి. మా బాధలు మాకు తప్పవు. మాకెంత సంపాదించినా ఎంత దాయ చేసినా అన్నం కోసం, అన్నం బాధ కోసం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఏది చేస్తలేరు. ఎందుకు? గవర్నమెంట్ ఉంది కానీ గవర్నమెంట్ లో కూడా చెప్పేదేమో చేస్తలేరు. వచ్చి పోగొడతారు, వచ్చి చేస్తూనే ఉంటారు. మా బాధ కొంచెం చేయండి సార్ అని చెప్పి అంటున్నామండి. వడ్డిస్తున్నాం. ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా అయిపోతుంది, గ్యారెంటీగా అయిపోతుంది. విజయం గెలుస్తాం గ్యారెంటీగా. థ్యాంక్ యూ. ఓకే.